ఆషాఢశుద్ధ పంచమిని స్కంద పంచమిగా జరుపుకుంటారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. పూర్వం పార్వతీ పరమేశ్వరులు తపస్సు చేస్తున్న సనత్కుమారుణ్ణి చూసి అతని కుమారుడిగా పొందాలని భావించారు. ఆ విషయాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకుంటాడు. మహాదేవుడు తన దివ్య దృష్టితో ఫాలనేత్రాగ్ని నుండి జారిన దివ్య తేజస్సు నుండి స్కంద రూపం ఆవిర్భవిస్తుందని గ్రహిస్తాడు. పార్వతీదేవి ప్రోత్సాహంతో పరమేశ్వరుడు సనత్కుమారుణ్ణి కలుస్తాడు. శివునికి పుత్రుడిగా జన్మించడానికి సనత్కుమారుడు అంగీకరిస్తాడు. తరువాత కొన్నాళ్లకు మార్గశిర మాసంలో స్కందుడు అవతరిస్తాడు. అయితే పార్వతీ పరమేశ్వరులకి సనత్కుమారుణ్ణి పుత్రుడిగా పొందాలనే కోరిక ఆషాఢశుద్ధ పంచమి నాడు వచ్చిందని పురాణాలు చెప్తాయి. స్కందమూర్తి అవతారానికి బ్రహ్మదేవుని మనసులో సంకల్పమైంది ఈ రోజే. అందుకే ఈ పర్వదినాన్ని స్కంద పంచమిగా జరుపుకుంటారు. స్కంద పంచమి రోజున సుబ్రహ్మణ్య స్వామికి షోడశోపచారాలతో పూజ నిర్వహించాలి. పాలు పానకం నైవేద్యంగా సమర్పించాలి.